అందరికీ నమస్కారం అండి. నా పేరు పేలా హరిప్రసాద్. ముందుగా శ్రీను పెంటకోట యూట్యూబ్ ఛానల్ వ్యూవర్స్ అందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. ఇక్కడ ఏదైతే ఏర్పాటు చేసినటువంటి గణేష్ డ్రగ్ డి అడిక్షన్ సెంటర్ ఈ ఏడాది ఒక వినూత్నమైన రీతిలో ఒక చక్కటి ఆ యువతను మేల్కొల్పే ప్రయత్నంతో మా యొక్క యువసేవ ఫౌండేషన్ ముందుకు రావడం జరిగింది. ఎందుకంటే గత 2-3 సంవత్సరాలు వెనక్కి వెళ్తే కనుక ఈ యొక్క డ్రగ్స్ మహమ్మారి ఏదైతే ఉందో యువత మీద చాలా ప్రభావితం చూపిస్తుంది. ఎంతో మంది జీవితాలు కోల్పోతున్నారు. ఇది కేవలం మన కాలేజెస్ లేదా బయట ఉన్న యువత అని కాదు, స్కూల్స్ నుంచే స్టార్ట్ అయిపోతుంది. 8th, 9th వెళ్ళి స్కూల్స్ లో మేము యువసేవ ఫౌండేషన్ నుంచి అవేర్నెస్ కార్యక్రమాలు ఏదైతే మన కొత్త గవర్నమెంట్ ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్ర హోమ్ మినిస్టర్ మన అనిత గారు ఇచ్చినటువంటి పిలుపు 100 రోజులు ప్రణాళికలో ఈ యొక్క డ్రగ్స్ ని మనం ఒక కొలికి తీసుకురావాలని ఆవిడిచ్చినటువంటి పిలుపుకి మేము సైతం అంటూ మా యువసేవ ఫౌండేషన్ ఆల్రెడీ స్కూల్స్ కాలేజెస్ లో అవేర్నెస్ క్యాంపెయిన్ చేస్తున్నాం. అక్కడ విన్నటువంటి ప్రిన్సిపల్స్ గాథ వింటుంటే ఆల్రెడీ 8th, 9th క్లాస్ పిల్లలు కూడా ఈ యొక్క మహమ్మారికి ప్రభావితం అయ్యి ఎడిక్ట్ అయ్యి జీవితాలు నాశనం చేసుకుంటున్నారని స్కూల్ ప్రిన్సిపల్స్ చెప్తుంటే మాకు చాలా బాధాకరంగా అనిపించింది. ఆ యొక్క థాట్స్ అవన్నీ కూడా మాకు కలిసివేసి ఈ యొక్క వినాయక చవితి నవరాత్రుల్లో మనం ఎందుకు అవేర్నెస్ చేయకూడదు, ఈ పండగ వాతావరణాన్ని ఒక వేదికగా చేసుకొని వచ్చినటువంటి డివోటీస్ కి భక్తులకి అందరికీ కూడా ఒక మెసేజ్ స్ప్రెడ్ చేయాలి. అలాగే త్రూ సోషల్ మీడియా ద్వారా కూడా మేము చేస్తున్నటువంటి వినూత్నమైన చైతన్య కార్యక్రమం ప్రజల్లోకి వెళ్ళాలని చెప్పి మేము చేస్తున్న కార్యక్రమానికి ఇప్పటికే చాలా వరకు శుభ పరిణామంగా చాలా వరకు రీచ్ అయిందని చెప్పుకోవచ్చు. అయితే రీసెంట్ గా ఈ యొక్క కాన్సెప్ట్ ని మన నగర సిపి గారు అలాగే నగర ఎంపీ గారు భరత్ గారు కూడా ఇచ్చేసి తిలకించడం జరిగింది. మరి 2-3 రోజుల్లో మన జబర్దస్త్ అప్పారావు గారు కూడా వస్తామని చెప్పి చెప్పడం, అలాగే ఈ యొక్క ఎంటైర్ కాన్సెప్ట్ ప్రజల్లోకి వెళ్ళడం ద్వారా మన హోంశాఖ మన హోమ్ మినిస్టర్ రాష్ట్ర అనిత గారు కూడా వస్తామని చెప్పి వాళ్ళ పిఆర్ఓ గారు షెడ్యూల్ చేయడం. సో ఇవన్నీ కూడా ఏంటంటే ఒక 4 గోళ్ల మధ్య ఉన్నటువంటి ఒక మంచి కాన్సెప్ట్, అంటే సేమ్ నో టు డ్రగ్స్. సో అక్కడ మేము ఏవైతే మూషికాలు పెట్టామో మూషికాలు నమూనా రూపంలో సాక్షాత్తు వినాయకుడి రూపానికి ఎటువంటి భగ్నం కలకంట. ఎందుకంటే నేటి సమాజంలో వినాయకుడిని వికృతి చేష్టలతో చూపిస్తూ చాలా బాధాకరంగా తయారు చేస్తున్నారు. బట్ మనం అంటే ఎవరిని విమర్శించడం కాదు, వినాయకుడి కింద ఉంచుతూ సందేశాత్మక వినాయకులు అనేది మేము గత 20 సంవత్సరాలుగా ఇక్కడ యువసేవ ఫౌండేషన్ ఆధ్వర్యంలో తాటి చెట్లపాలెం లక్ష్మీనారాయణపురం ప్రాంతంలో ప్రతి ఏడాది డిఫరెంట్ థీమ్ తో చేస్తుంటాం. బట్ వినాయకుడి రూపానికి ఎటువంటి భంగం కలిగించకుండా ఈ ఏడాది కూడా ఆయన రూపం కింద ఉంచుతూ ఆయన పాదం స్వామివారి పాదం కింద ఈ యొక్క డ్రగ్స్ మహమ్మారిని భూస్థాపితం చేస్తున్నట్టుగా పెడుతూ చుట్టూ ఉన్నటువంటి మూషికాలని అంటే సాక్షాత్ అవే డ్రగ్స్ కి ఎడిక్ట్ అయ్యి డ్రగ్స్ తీసుకుంటున్నటువంటి మూషికం, డ్రగ్స్ తప్పు తీసుకోకూడదని హెచ్చరిస్తున్నటువంటి మూషికం, అలాగే ఇంకో మూషికం గంజాయి తరలిస్తూ పోలీస్ కి పట్టుబడ్డట్టుగా ఒక చిత్రీకరణ. అలాగే ఇదంతటి కాన్సెప్ట్ కి మనం డ్రగ్స్ ని అరికడతాం, కానీ ఇప్పటి వరకు కొన్ని వేలాది మంది ఈ డ్రగ్ యొక్క మహమ్మారికి ఎడిక్ట్ అయి ఉన్నారు. మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? అటువంటి వాళ్ళని సాక్షాత్తు వినాయకుడే కౌన్సిలింగ్ చేస్తూ, సో కౌన్సిలింగ్ తర్వాత వినాయకుడి యొక్క మాటలు విని మరి సాక్షాత్తు ఆదిదేవుడే వాటి జోలికి వెళ్ళొద్దు అన్నప్పుడు మరి మూషికాలు వెళ్తాయా? వెళ్ళవు కదా. ఆ మూషికాలే ప్రమాణం చేస్తున్నట్టుగా పందిరిలో కాన్సెప్ట్ కన్క్లూజన్ పెడుతుంటే ఆ యొక్క వచ్చినటువంటి భక్తులు యువత చూసి అయ్యో మూషికాలే మారినప్పుడు మనుషులు మనం మారలేమా? ఈ యొక్క డ్రగ్స్ నుంచి మళ్ళీ పూర్వజన్మ అంటే రీహాబిటేషన్, మళ్ళీ మనం పునర్జన్మగా కొత్త లైఫ్ ని స్టార్ట్ చేయలేమా? యోగా, మెడిటేషన్స్ ఇలాంటివి ఎన్నో కార్యక్రమాలు ఉన్నాయి. అన్నిటికీ ఎడిక్ట్ అయ్యి ఈ యొక్క బ్యాడ్ హ్యాబిట్స్ నుంచి బయటికి రావాలని యువతను మేల్కొల్పే చిన్న మా యొక్క ప్రయత్నం. సమాజాన్ని అంతటినీ మేము మార్చేస్తాం అనట్లేదు. మా యొక్క కాన్సెప్ట్ చూసి ఏ ఒక్కరు మనసు కదిలించి మారినా ఒక కుటుంబం బాగుపడుతుంది, తద్వారా సమాజం బాగుపడుతుంది. తప్పకుండా అది జరిగిన నాడు మా యొక్క యువసేవ ఫౌండేషన్ గణనాథుడు విజయం సాధించినట్లే. అయితే ఈ యొక్క ఎంటైర్ కాన్సెప్ట్ ని కేజీహెచ్ సూపరింటెండెంట్ కూడా వీక్షించి ఈ యొక్క మూషికాలు ఏవైతే ఉన్నాయో నమూనాలు ఎడిక్షన్ సెంటర్ ఆల్రెడీ మన కేజీహెచ్ హాస్పిటల్లో ఉండడం జరిగింది. ఆ ఎడిక్షన్ సెంటర్ కి మా యువసేవ ఫౌండేషన్ నుంచి తరలించి ఈ యొక్క ఎంటైర్ కాన్సెప్ట్ ని ఇంకా అక్కడికి ఎవరైతే ఈ డ్రగ్ బాధ్యతలు ఉంటారో ఎడిక్ట్ అయిన వాళ్ళందరికీ అవగాహన నిమిత్తం ఈ నమూనాలన్నీ కూడా మనం కేజీహెచ్ కి సూపరింటెండెంట్ గారికి డొనేట్ చేయడం జరుగుతుంది. అలాగే మాకు కొంతమంది సలహాల మేరకు ఆల్రెడీ ఈ 2-3 రోజుల్లో కొన్ని గవర్నమెంట్ కాలేజెస్ ను కూడా అంటే కేవలం గెస్ట్లే కాకుండా గవర్నమెంట్ కాలేజెస్ ని విద్యార్థులను కూడా ఆహ్వానం పలకడం జరిగింది. ఆ విద్యార్థులందరూ కూడా పందిరి వద్దకు వచ్చి ఇక్కడ ఉన్నటువంటి కాన్సెప్ట్ ని తొలగించే విధంగా ఈ యొక్క వినాయక చవితి మహోత్సవాలు అయితే మేము ముందుకు తీసుకెళ్తున్నాం.
లోనికి వెళ్ళిపోతుంది. నేను లోనికి వెళ్ళిపోవచ్చాను అడుగుతున్నా. కాదు ఇక్కడ ఇద్దరు బాబులేనా? మామూలుగా లేవు కళ్ళు. త్రినాథ్ గారిని అలాగే వరం గారు సార్ రండి సార్, పైకి రండి. అలాగే సైడ్ కి ఇటు అటు మన వాళ్ళు స్ప్లిట్ అయితే రండి సార్, రండి, పర్లేదు, అటు ఇటు స్ప్లిట్ అవ్వండి, కొంచెం గ్యాప్ చూసుకోండి. చిన్న రాము, రాము ఎక్కడో నిలవచ్చాను, రండి, ఇలా సర్దుకోండి, సైడ్ అటు ఇటు స్ప్లిట్ అవ్వండి, అలా బ్యాక్ సైడ్ స్ప్లిట్ అయితే సార్. సో ఈరోజు గణేష్ డ్రగ్ డి అడిక్షన్ సెంటర్ అప్పారావు గారు ప్రస్తుతం మన తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణ రెండు రాష్ట్రాల్లో కూడా మీకు కూడా తెలిసిన విషయమే. మనం ఏదైతే సొసైటీకి మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నామో స్వామివారు సాక్షాత్తు ఆయన పాదం కింద ఈ యొక్క డ్రగ్స్ ని భూస్థాపితం చేస్తున్నట్టుగా ఏర్పాటు చేస్తూ ఆయన వాహనాలైన మూషికాలతో, సో డ్రగ్స్ అక్కడ ఒక మూషికం తీసుకుంటే ఇంకో ఎలక అది తప్పు అని ఖండిస్తున్నట్టు, అలాగే ఇక్కడ డ్రగ్స్ రవాణా చేస్తూ పోలీస్ కి పట్టుబడినట్టుగా, అలాగే ఇక్కడ ఈ యొక్క గణేష్ సాక్షాత్ ఆయనే కౌన్సిలింగ్ చేస్తూ సో డ్రగ్స్ మానండి, డ్రగ్స్ వదలండి, మీ జీవితాన్ని కాపాడుకోండి, కొద్ది క్షణాలు డ్రగ్స్ మొత్తం కంటే 100 ఏళ్ల జీవితం గొప్పది అన్న ఒక కాన్సెప్ట్ తో ఇక్కడ గణనాథుడు కౌన్సిలింగ్ ఇవ్వడం, ఇచ్చిన తర్వాత ఇక్కడ ఈ సైన్ ప్రమాణం చేస్తూ గణేశుని సాక్షిగా మేము డ్రగ్స్ జోలికి పోము అని చెప్పి మూషికాలు అయితే మారాయి, మరి మనుషులు మీరు అని ఒక సంకేతాన్ని ఇక్కడికి ఇచ్చేస్తున్నటువంటి భక్తులకి, డివోటీస్ కి అందరికీ స్ప్రెడ్ చేస్తున్నాం. మేము ఈ రోజు మీరు వైజాగ్ వస్తున్నారని తెలిసిన వెంటనే ఈ రోజు మీరు చాలా బిజీ షెడ్యూల్, కానీ మా లక్ష్మీనారాయణపురం టు వాసుదేవ్ నగర్ తాచెట్ల పొలంలో మా యువసేవ ఫౌండేషన్ మీద ఉన్న మీ అభిమానం, మీ యొక్క అనుబంధం వందనాతీతం. ఎందుకంటే ఎప్పుడూ మాకు మీరు హైదరాబాద్ లో షూటింగ్స్ లో ఎక్కడున్నా కానీ మేము చేసే కార్యక్రమాలకి మనస్ఫూర్తిగా మీరు మాకు ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. ఈ రోజు ఒకసారి అందరూ గట్టిగా కలుసుకోవాలి, ఎందుకంటే అప్పారావు గారు చాలా చిన్న స్థాయి నుంచి ఈ రోజు మన డీజోడీలో కానీ ఓంకార్ షోస్ అన్ని కూడా మనం చూస్తున్నాం, చాలా కష్టపడి వచ్చారు. అలాంటి వ్యక్తికి అంటే సేవ అన్న, సంఘ సేవ అన్న, సర్వీస్ ఓరియంటెడ్ పర్సన్ అన్న చాలా గౌరవం. అంటే చాలా వరకు ఆర్టిస్ట్ అనగానే కమర్షియల్ గా చూస్తారు, కానీ ఆయన ఏమీ ఆశించకుండా నాలాగా సర్వీస్ చేస్తున్నటువంటి ఎంతో మంది యంగ్స్టర్స్ కి స్ఫూర్తి. ఎందుకంటే ఎంకరేజ్ చేస్తారు, నాన్న చేయండి, మేము ఆ టైంలో చేయకపోయినా లేని వాళ్ళకి సహాయం చేయండి, ఆపదలో ఉన్న వాళ్ళకి ఆదుకోండి అని ఎప్పుడు కూడా జబర్దస్త్ అప్పారావు గారు ఎంతో మందికి స్ఫూర్తిదాయకం. ఈ రోజు ఈ మండపం వద్దకు ఇచ్చేసి ఈ డ్రగ్స్ సే నో టు డ్రగ్స్ అన్న కాన్సెప్ట్ కి ఆల్రెడీ నగర్ సిపి గారు ఇచ్చేశారు. అలాగే 2 రోజుల కింద మన ఎంపీ భరత్ గారు, ఇంకొక 2 days లో మన హోమ్ మినిస్టర్ అనిత గారు కూడా అక్కడికి విచ్చేస్తున్నారు. ఈ యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి, ఎందుకంటే టైం తక్కువ ఉంది కాబట్టి మీకు ముందు ఒకసారి మన వార్డు 40వ వార్డు జనసేన ప్రెసిడెంట్ అయినటువంటి త్రినాథ్ గారు మాట్లాడాల్సిందిగా కోరుతాను. త్రినాథ్ గారు ఇక్కడ మంచి ఆప్తులుగా గురువులుగా దొరికింది సార్, మంచి వ్యక్తి. సో ఆయన ఈ యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడతారు. కొంచెం స్వీట్ పాశ్చాత్య వ్యసనాలకు గాని ఇలాగా ఈ డ్రగ్స్ కి ఎడిట్ అయ్యి యువత కొద్దిగా పాడవుతుంది. ఈ పాడయ్యే టైంలో మనకి యువతలో కూడా నిత్యేజం ఇవన్నీ చేయకూడదనే ఉద్దేశంతో హరిలాంటి వాళ్ళు నాకు తెలిసి ఒక 2 లక్షలకో 10 లక్షల మందికో ఒకలాంటి వ్యక్తి ఉంటాడు హరి లాంటి వాళ్ళు. ఈ రోజు ఆ వ్యక్తి సమాజంలో నాకేంటి లాభం అని అనుకున్న రోజుల్లో ఈ యువకుడు
చేసే సేవలన్నీ చాలా వర్ణాన్వితం. ఎలాగంటే ఏదైనా ఎవరైనా పిచ్చోళ్ళాటల్లో ఎవరైనా ఇబ్బంది పడుతూ ఉంటే అలాంటి వాళ్ళని తీసుకెళ్లి వాళ్ళకి స్నానాలు అయ్యి చేసి హోమ్ తీసుకెళ్లి అప్పచెప్పి వాళ్ళని చేయటం, అలాగే అనాథ శవాలు ఏమైనా ఉంటే వాటికి చేయటం. ఏది ఎవరికో గాని నూటికో కోటికో గాని ఆ వ్యక్తిత్వం గాని ఆ మనసు రాదు. ఆ కన్న తల్లి అదృష్టవంతురాలు. ఆ బిడ్డడు ఆ విధంగా సేవా మార్గంలో వెళ్తున్నారు. ఈ రోజుల్లో చూస్తే యువత అంతా పాడైపోయి ఉన్న రోజుల్లో అలాగే యువతను బాగు చేయటం గురించి 10 ఏళ్ల నుంచి ఒక్కొక్క కాన్సెప్ట్ తీసుకొని 10 ఏళ్ళు కూడా చేసుకొని వచ్చి ఈ రోజు ఈ కాన్సెప్ట్ తీసుకురావడం. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యంగా ఈ డ్రగ్స్ గంజాయి గాని మత్తు పదార్థాలకి యువత అంతా పాడయ్యి ఎన్నో జీవితాలు పాడవుతున్న టైంలో ఈ కాన్సెప్ట్ విశాఖపట్నంలో పెట్టడం దీన్ని గమనించిన పోలీస్ కమిషనర్ కూడా ఈ మండపానికి వచ్చి ఆయన అరగంట సేపు ఉండి ఆయన అభినందించి వెళ్ళడం. అలాగే KGH సూపరింటెండెంట్ గారు వచ్చి ఈ మండపంకి వచ్చి ఆయన కూడా అభినందించి ఈ బొమ్మలు కూడా అనపొద్దు చిన్నవన్నీ మాకు ఇవ్వండి, మా ఆఫీస్ లో పెట్టుకుంటాం, చాలా బాగుందని చెప్పి ఆయన చెప్పడం. ఇంకా ముఖ్యంగా మన నగరానికి ముఖ్యుడు MP గారు భరత్ గారు వచ్చి ఈరోజు ఆయన్ని అభినందించారు. అలాగే ఈ మన వార్డులో 90 వార్డుల్లో కూడా ఈ విగ్రహాలని పరిశీలించిన 93.5 FM వారు ఇది మొట్టమొదటి నగరంలో ఇదే ప్రథమంగా గెలవటం. వాళ్ళు ఇంచుమించు 25 నుంచి 30 కేజీల లడ్డు మన MP గారి చేతుల మీదుగా హరికి ఇవ్వటం అది మనం జరిగింది. చాలా అందరం కూడా సరదా పడ్డాం. ఈ రోజు మన అప్పారావు గారు అంటే మన విశాఖపట్నానికి నగరానికి వన్నీ తెచ్చిన అప్పారావు గారికి తెలుసో తెలియదులే కానీ అప్పారావు గారిని తెలియని వాళ్ళు మన నగరంలో కానీ మన రాష్ట్రంలోనే లేరు. ఈ రోజు ఈ మండపానికి వచ్చి హరిని అభినందించడానికి వచ్చారంటే మాకు చాలా గర్వకారణంగా ఉంది. ఈ విధంగా ఈ కాన్సెప్ట్ పెట్టిన హరి గారిని కానీ ఇలాగే ఈ ప్రజల్ని కానీ ఈ యువతను కూడా ఉద్దేశించి అప్పారావు గారు ఒక్క 2 ముక్కలు మీరు చెప్తే ఈ సమాజంలో బాగా అంత గొప్ప వ్యక్తిని అయితే ఏం కాదు, నేను ఒక మామూలు వ్యక్తిని. హరిప్రసాద్ చేసే కార్యక్రమాలు అతను చిన్నతనం నుండి నేను ఇక్కడ చూశాను. అతను డిగ్రీ చదువుతున్నప్పటి నుండి బీటెక్ చేస్తున్నప్పటి నుంచి అప్పటి నుంచి కూడా నేను సాక్షిలో ఉండేవాడిని. చిన్నగా అతను చేస్తున్న కార్యక్రమాలు చూసి ఎంకరేజ్ చేస్తూ వచ్చాం. అదేవిధంగా ఏ రోజు కూడా ₹1 ఎవరి దగ్గర ఆశిద్దామని కానీ ఇంకొకటి కానీ ఏ రోజు కూడా హరిప్రసాద్ దగ్గర చూడలేదు. ఇది చాలా తక్కువ మందిలో ఉండే క్వాలిటీ. ఆ క్వాలిటీ ఉండడం వల్ల హరిప్రసాద్ ఎంతవరకు మేము ఎంకరేజ్ చేయడం వచ్చింది. మేము ఎంకరేజ్ చేయడం కూడా కాదు, అతను ఒక పని అనుకున్నాడంటే ఇలా చేద్దాం అని అనుకుంటే మాత్రం ఆ పని అయ్యే వరకు వదిలేదు. అంత బ్యాక్గ్రౌండ్ ఉంటాడు. ఒకసారి మా తమ్ముడు కూడా క్లాస్ చూడాలి. ఫోటోలు కానీ మాట్లాడడానికి కానీ ముందు రాదు, కానీ కష్టం ఉంటుంది వెనకాల. సో అమ్మ గురించి ఇంక చెప్పాలంటే ఎక్స్ప్లెయిన్ చేయవలసిన లేదు, ఈ సందర్భం కూడా కాదు. बोलो गणेश महाराज के, గణపతి బప్ప. ఇది పిల్లల పండుగ. పెద్దలు అత్యంత భక్తి శ్రద్ధలతో పూజించేటటువంటి ఎటువంటి విఘ్నాలు కలగకుండా ఆ విఘ్నాధిపతి మహాగణాధిపతి ఈరోజు ఉత్సవాల్లో భాగంగా పుణ్యం పురుషార్థం జరిగిందని చెప్పొచ్చు. అంటే వేలం వెరిగా వినాయకుడిని పెడుతూనే ఉంటారు. వినాయకుడు కూడా నోరుండి మాట్లాడితే వినాయకుడు తిట్టిన తిట్లు ఎవరో తిట్టలేరేమో. ఎందుకంటే వినాయకుడిని ఎన్ని రకాలుగా మనం పూజిస్తామో అన్ని రకాలుగా అన్ని వికృత చేస్తుంటూ ఉన్నారు. అఫ్కోర్స్ అభిమానం వేరుగా ఉంటది. ఇప్పుడు కొన్ని సినిమాలు వస్తుంటే అభిమానులు కూడా ఆ హీరో రూపాన్ని వినాయకుల్లో పెడుతున్నారు. కానీ ఇది సమాజానికి పనికొచ్చేటటువంటి, సమాజాన్ని ప్రభావితం చేసేటటువంటి, సమాజాన్ని కనువిప్పు కలిగించేటటువంటి ఒక గొప్ప పనికి శ్రీకారం చుట్టాడు పిల్లా హరిప్రసాద్ కి. ఒక్కసారి గివింగ్ మై బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్. ఏ తల్లిదండ్రులైనా సరే మా కొడుకు చాలా మంచోడు, మా కొడుకు చాలా గొప్పవాడు అని చెప్పుకోవడానికి ఈరోజు అమ్మ బాలభాస్కర్ గారు, పద్మావతి గారు కూడా మీరు చాలా ధన్యజీవులు, పుణ్యజీవులమ్మా. ఎందుకంటే మీ ముఖంలో చిరునవ్వు ఉందంటే బయటికి వెళ్తే పిల్లా హరిప్రసాద్ పొలాల వాళ్ళ కొడుకని చెప్పుకుంటారు గర్వంగా. అలాగే సహధర్మచారిణి అమ్మాయి కనకమహాలక్ష్మి కూడా
మనకి ఎందుకండి ఇవన్నీ, మనం ఏదో ఉద్యోగం చేసుకుందాం, ఏదో పని చేసుకుందాం, హాయిగా ఫ్యాన్ వేసుకుందాం, మంచి టీవీలో సినిమాలు చూద్దాం అని కాకుండా భర్త చేసేటటువంటి మంచి ప్రయోజనమైన కార్యక్రమానికి అమ్మాయి కూడా సహకారాన్ని అందించినందుకు ఐ విష్ యూ గుడ్ లక్ అండ్ గాడ్ బ్లెస్ యూ. ఇంకా చేసిన మేలు ఏదైతే ఉందో అది మర్చిపోయారు, కానీ పొందిన మేలు ఏదైతే ఉందో అది గుర్తుపెట్టుకున్నాడు. కాబట్టి హరిప్రసాద్ తనతో కలిసి వర్క్ చేసినటువంటి మిత్ర బృందానికి కూడా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేసేది చాలా సంతోషం. అలాగే పెద్దలు గౌరవనీయులు మరి జనసేన పార్టీకి ఈ ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ అందరిలో ఒకటిగా ఉన్నటువంటి గౌరవనీయ పెద్దలు త్రినాథరావు గారు కూడా ఒకసారి క్లాప్స్ ఇవ్వండి. ఆయన మాట్లాడేటప్పుడు ఎంత ఆర్ద్రత ఉందో మనకు అర్థం అవుతుంది. అలాగే మరి మీడియా మిత్రులు నన్ను కూడా ఇంటర్వ్యూ చేశానన్నట్టు వర్మ గారు కూడా ఫ్రమ్ హైదరాబాద్ నుంచి రావడం అంటే చిన్న విషయం కాదు, ఎక్కడో టచ్ చేస్తేని అటువంటి టచ్ చేశారు. కాబట్టి ఈ ప్రాంత వాసి కాబట్టి మా ప్రాంతంలో జరుగుతుంది కాబట్టి మనం కూడా ఒక స్నేహ హస్తాన్ని అందించాలని వచ్చినందుకు చాలా చాలా సంతోషం. ఇక ఒకే మాట చెప్పదలుచుకున్నాను, పరుల కోసం పాటుపడని పరుల కోసం పాటుపడని మూగ బ్రతుకు దేనికని. ఏదైనా సరే ప్రకృతి కూడా సహకరిస్తూనే ఉంటది. మరి ప్రకృతి నుంచి ఎంత సంపాదించుకున్న వాళ్ళ సమాజానికి ఏం చేస్తున్నాం? ఈ రోజు నిజంగా చెప్పాలంటే తల్లిదండ్రులు చాలా బాధాకరమైనటువంటి విషయంలో ఉన్నారు. కన్న కొడుకు కన్న కూతురు మరి క్షణికమైనటువంటి ఆవేశంలో క్షణికమైన సుఖం కోసం మరి ఎన్నో మాదక ద్రవ్యాల బారిన పడి వారి బంగారమైనటువంటి జీవితాన్ని సర్వనాశనం చేసుకుంటున్నారు. మరి వంటి వారికి కూడా ఆ స్వామి రూపంలో ఇలా కళారూపాల్లో కూడా చేయడం చాలా చాలా మంచిది. నేనైతే ఇంకో సజెషన్ ఇస్తున్నాను మీకు, పేలా హరిప్రసాద్ గారు. ఇక్కడికి ఎంతమంది పెద్దలు పిలుస్తున్నారో కాదు, మన టార్గెట్ గ్రూప్ ఏదైతే ఉందో టీజీ అంటాం, అటువంటి టార్గెట్ గ్రూప్ ఏదో ఉందో కొంతమందిని ఈ రోజు ఒక కాలేజీకి వెళ్ళండి. మన స్వామి ఎన్ని రోజులు ఉంటారో కూడా అన్ని రోజులు ఒక కాలేజీ నుంచి ప్రిన్సిపాల్ గారి దగ్గర పర్మిషన్ తీసుకొని కొంతమంది యువతను తీసుకురండి. మీరు స్వామిని చూపించమనండి. మనం ఒక పాట ప్రభావితం చేస్తుంది, ఒక డాన్స్ ప్రభావితం చేస్తుంది. మరి ఈరోజు గరికపాటి వారి మాటలు కానీ చాగంటి వారి మాటలు ఎంత లోపలికి వెళ్ళిపోతున్నాయంటే తెలియటం లేదు. మనం మర్చిపోతున్నాం సంస్కృతి సాంప్రదాయాల్ని. ఆ ప్రతిదీ ప్రభావితం చూపిస్తుంది. కాబట్టి నేను అన్నది యువతి యువకులను తీసుకొచ్చినట్లయితే మనం పర్పస్ఫుల్, మనం ఏదైతే చేస్తున్నామో దానికి వాళ్ళు సపోర్ట్ చేయాల్సిన పని ఉంది. ఇక్కడ 50 దాటిన వాళ్ళు అవి తెలుసుకున్నా తెలుసుకోకపోయినా పెద్దగా వాళ్ళు బాధపడుతూనే ఉంటారు. మా అన్నయ్య కొడుకు చూడండి, ఆ పిల్ల చూడండి ఎలా పాలైపోయిందో, సాయంత్రం లేస్తే రాత్రి అయితే ఎక్కడికో పోతున్నారు, తెల్లవారు వస్తున్నారు అంటున్నారు. అంటే చిన్న జీవితాన్ని పెద్దదిగా చేసుకొని ఆ క్షణంలో ఆ సుఖం ఉండొచ్చేమో కాదు, అది ఏదైనా కానీ అటువంటి మాదక ద్రవ్యాల బారిన పడకుండా మీ బంగారు భవిష్యత్తుని పాడు చేసుకుండా నేటి భారత పౌరులు దేశానికి ఉపయోగపడాలి. ఈ రోజు అత్యంత ప్రభావితమైనటువంటి దేశంగా మన భారతదేశం ఉంది. ప్రపంచ దేశాల్లో గర్వంగా చెప్పుకుంటున్నాం. ఇక్కడ స్థితిగతుల్ని, ఇక్కడ నాగరికతను బయట వాళ్ళు నేర్చుకుంటున్నారు. కానీ ఇక్కడ మనం ఏం చేస్తున్నాం? ఏమీ నేర్చుకోలేకపోతున్నాం. కానీ అది అందరికీ కావాలి. కాబట్టి నన్ను ఈ కార్యక్రమానికి, నేను ఈ కార్యక్రమం కాదు చాలా కార్యక్రమాలకి అయినా వాట్సాప్ లో ఒక మెసేజ్ పెడితే నన్ను ఎందుకో కదిలిస్తాను. అరే మనం కూడా ఒక చిన్న పని చేస్తే మంచిదే కదా. ఒక వ్యక్తికైనా నేను రోజుకి ఇంచుమించుగా ఒక 50 వీడియోలు పెడతాం. ఇలాంటి చిన్నపిల్లల పుట్టినరోజులు వాళ్ళ ముఖాల్లో చిన్న చిరునవ్వు. మనకు కొన్ని డబ్బులు వచ్చే కొన్ని ఉంటాయి, కొన్ని ఫ్రీగా ఉంటాయి, కొన్ని మనసుకు నచ్చే ఉంటాయి. కాబట్టి నేను చెప్పినట్టుగా యువతను తీసుకోండి. స్వామి 100 రోజులు అన్ని చేస్తే అదే తీసుకోండి. మంచి కార్యక్రమానికి మీ వద్దు సహాయ సహకారాలు ఇవ్వచ్చుగా. ఒక్కసారి పేలా హరిప్రసాద్ గారికి భక్తులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నాకు ఇంత మంచి కార్యక్రమంలో పాల్గొనే అవకాశం ఇచ్చినందుకు చాలా చాలా ధన్యవాదాలు. ఈ ప్రాంత వాటితో నాకు కూడా పరిచయం ఉంది. మాది ఎక్కడో కాదు, పక్కనే అక్కయ్యపాలెం 18 ఫీట్ రోడ్ లో బ్రహ్మంగారి గుడి వెనకాల జబర్దస్త్ అప్పారావు అంటే చెప్తారు. అది సంగతి. థ్యాంక్ యూ. అలాగే మా మదర్ కేవీ వరం గారు ముందుకు వచ్చి ఫెలిసిటేషన్ చేయవలసిందిగా కోరుతున్నాను. అలాగే అమ్మవారి కండువాతో అలంకరించవలసిందిగా కోరుతున్నాను. ఒకసారి కండువ వేయండి సార్. అందరూ గట్టిగా క్లాప్స్ కొట్టాలి. థ్యాంక్ యూ సో మచ్ సార్. అలాగే మా యొక్క విఘ్నరాజుని ఆశీస్సులు అప్పారావు గారిపై, అప్పారావు గారిపై అలాగే వాళ్ళ కుటుంబ సభ్యులపై ఈ విఘ్నరాజుని ఆశీస్సులు ఉండాలని
కోరుకుంటూ మా యొక్క గణేశుని చిత్రపటాన్ని ఇస్తున్నాం. చూడాలి రండి. రెడీ రెడీ ప్రసాదం. మన జబర్దస్త్ అప్పారావు గారు పెంటకోట శ్రీను గారికి సత్కరిస్తున్నారు. గట్టిగా క్లాప్స్ కొట్టాలి. జై బోలో గణేష్ మహారాజ్ కి, కొంచెం వినాయకుడికి, ఉండ్రాల గణపతికి, ఊడి కొడుక్కి. రండి మీరా గారు. తమ్ముడు ప్లీజ్. తమ్ముడు సౌండ్ ఆఫ్. నేను జబర్దస్త్ అప్పారావుని. తమ్ముడు గారు థ్యాంక్ యూ తమ్ముడు, ఐ లవ్ యూ. అమ్మ ఎక్కువసేపు కాదు, 2 నిమిషాలు. యువసేన ఫౌండేషన్ తరఫున పేలా హరిప్రసాద్ గారు చేస్తున్న ఈ ఒక మంచి కార్యక్రమాన్ని నన్ను ఇన్వైట్ చేసిన ధన్యవాదాలు. పెద్దలు కూడా ధన్యవాదాలు. ఈ ప్రాంత వాసులందరికీ జబర్దస్త్ అప్పారావు వచ్చాడు, ఏవో సన్మానం చేయించుకున్నాడు, పోయాడు. ఏదో నవ్వించాడా అని అంటారు. జబర్దస్త్ అప్పారావు వచ్చాడు, కనీసంగా కమర్షియల్ కాదు కానీ అన్ని కమర్షియల్గా ఆలోచించుకోవడానికి వచ్చాను. అయ్యి బాబు దేనికండి బాబు అంత కోపం తెచ్చుకున్నాను అన్నారు. కోపం వస్తే కోపం తెచ్చుకోకపోతే కోకో కోలా తెచ్చుకుంటారా? కోపం వస్తే కోపమే తెచ్చుకుంటారు, కొబ్బరి బండాలు తెచ్చుకోరు కదా. ఆ దానికి ఒక మాట అన్నారు మీరావళి గారు. ఏంటండి బాబు ఎందుకంటే బీపీ తెచ్చుకుంటారన్నారు. మరి బీపీ వస్తే బీపీ తెచ్చుకోకపోతే బియ్యం బస్తా తెచ్చుకోమంటారు. మరి ఆ మాత్రం దానికి నోరు అలా లేస్తుందంటే మరి నోరు తెరిస్తే నోరు లేకపోతే పోలవరం గేట్లకి ఇస్తుందా? అప్పుడు ఒక మాట చెప్పా. రెస్పెక్టెడ్ డెప్యూటీ సీఎం కొనిదెల పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు, రెస్పెక్టెడ్ సీఎం స్వర్ణాంధ్రప్రదేశ్ నిర్మాణ సారథి పూజనీయ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు తెలిసానని. అంతకుముందు హరితాంధ్రప్రదేశ్ నిర్మాణ సారథి వైఎస్ రాజశేఖర కుమారుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తెలిసానని. ఇంకా చెప్పాలంటే ప్రధాని నరేంద్ర వినాయకుడి యొక్క చరిత్ర కానీ, వినాయక మహోత్సవం గురించి కానీ, వినాయకుడి పాటలు మాత్రమే పెట్టాలని కోరుకుంటున్నాను. ఇది చాలా చేయాల్సింది. అందరికీ నమస్కారం అండి. నా పేరు పేలా హరిప్రసాద్. ముందుగా శ్రీను పెంటకోట యూట్యూబ్ ఛానల్ వ్యూవర్స్ అందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. ఇక్కడ ఏదైతే ఏర్పాటు చేసినటువంటి గణేష్ డ్రగ్ డి అడిక్షన్ సెంటర్ ఈ ఏడాది ఒక వినూత్నమైన రీతిలో ఒక చక్కటి ఆ యువతను మేల్కొల్పే ప్రయత్నంతో మా యొక్క యువసేవ ఫౌండేషన్ ముందుకు రావడం జరిగింది. ఎందుకంటే గత 2-3 సంవత్సరాలు వెనక్కి వెళ్తే కనుక ఈ యొక్క డ్రగ్స్ మహమ్మారి ఏదైతే ఉందో యువత మీద చాలా ప్రభావితం చూపిస్తుంది. ఎంతో మంది జీవితాలు కోల్పోతున్నారు. ఇది కేవలం మన కాలేజెస్ లేదా బయట ఉన్న యువత అని కాదు, స్కూల్స్ నుంచే స్టార్ట్ అయిపోతుంది. 8th, 9th వెళ్ళి స్కూల్స్ లో మేము యువసేవ ఫౌండేషన్ నుంచి అవేర్నెస్ కార్యక్రమాలు ఏదైతే మన కొత్త గవర్నమెంట్ ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్ర హోమ్ మినిస్టర్ మన అనిత గారు ఇచ్చినటువంటి పిలుపు 100 రోజులు ప్రణాళికలో ఈ యొక్క డ్రగ్స్ ని మనం ఒక కొలికి తీసుకురావాలని ఆవిడిచ్చినటువంటి పిలుపుకి మేము సైతం అంటూ మా యువసేవ ఫౌండేషన్ ఆల్రెడీ స్కూల్స్ కాలేజెస్ లో అవేర్నెస్ క్యాంపెయిన్ చేస్తున్నాం. అక్కడ విన్నటువంటి ప్రిన్సిపల్స్ గాథ వింటుంటే ఆల్రెడీ 8th, 9th క్లాస్ పిల్లలు కూడా ఈ యొక్క మహమ్మారికి ప్రభావితం అయ్యి ఎడిక్ట్ అయ్యి జీవితాలు నాశనం చేసుకుంటున్నారని స్కూల్ ప్రిన్సిపల్స్ చెప్తుంటే మాకు చాలా బాధాకరంగా అనిపించింది. ఆ యొక్క థాట్స్ అవన్నీ కూడా మాకు కలిసివేసి ఈ యొక్క వినాయక చవితి నవరాత్రుల్లో మనం ఎందుకు అవేర్నెస్ చేయకూడదు, ఈ పండగ వాతావరణాన్ని ఒక వేదికగా చేసుకొని వచ్చినటువంటి డివోటీస్ కి, భక్తులకి అందరికీ కూడా ఒక మెసేజ్ స్ప్రెడ్ చేయాలి. అలాగే త్రూ సోషల్ మీడియా ద్వారా కూడా మేము చేస్తున్నటువంటి వినూత్నమైన చైతన్య కార్యక్రమం ప్రజల్లోకి వెళ్ళాలని చెప్పి మేము చేస్తున్న కార్యక్రమానికి ఇప్పటికే చాలా వరకు శుభ పరిణామంగా చాలా వరకు రీచ్ అయిందని చెప్పుకోవచ్చు. అయితే రీసెంట్ గా ఈ యొక్క కాన్సెప్ట్ ని మన నగర సిపి గారు అలాగే నగర ఎంపీ గారు భరత్ గారు కూడా ఇచ్చేసి తిలకించడం జరిగింది. మరి 2-3 రోజుల్లో మన జబర్దస్త్ అప్పారావు గారు కూడా వస్తామని చెప్పి చెప్పడం, అలాగే ఈ యొక్క ఎంటైర్ కాన్సెప్ట్ ప్రజల్లోకి వెళ్ళడం ద్వారా మన హోంశాఖ మన హోమ్ మినిస్టర్ రాష్ట్ర అనిత గారు కూడా వస్తామని చెప్పి వాళ్ళ పిఆర్ఓ గారు షెడ్యూల్ చేయడం.
సో ఇవన్నీ కూడా ఏంటంటే ఒక 4 గోళ్ల మధ్య ఉన్నటువంటి ఒక మంచి కాన్సెప్ట్, అంటే సేమ్ నో టు డ్రగ్స్. సో అక్కడ మేము ఏవైతే మూషికాలు పెట్టామో మూషికాలు నమూనా రూపంలో సాక్షాత్తు వినాయకుడి రూపానికి ఎటువంటి భగ్నం కలకంట. ఎందుకంటే నేటి సమాజంలో వినాయకుడిని వికృత చేష్టలతో చూపిస్తూ చాలా బాధాకరంగా తయారు చేస్తున్నారు. బట్ మనం అంటే ఎవరిని విమర్శించడం కాదు, వినాయకుడి కింద ఉంచుతూ సందేశాత్మక వినాయకులు అనేది మేము గత 20 సంవత్సరాలుగా ఇక్కడ యువసేవ ఫౌండేషన్ ఆధ్వర్యంలో తాటి చెట్లపాలెం లక్ష్మీనారాయణపురం ప్రాంతంలో ప్రతి ఏడాది డిఫరెంట్ థీమ్ తో చేస్తుంటాం. బట్ వినాయకుడి రూపానికి ఎటువంటి భంగం కలిగించకుండా ఈ ఏడాది కూడా ఆయన రూపం కింద ఉంచుతూ ఆయన పాదం, స్వామివారి పాదం కింద ఈ యొక్క డ్రగ్స్ మహమ్మారిని భూస్థాపితం చేస్తున్నట్టుగా పెడుతూ చుట్టూ ఉన్నటువంటి మూషికాలని, అంటే సాక్షాత్ అవే డ్రగ్స్ కి ఎడిక్ట్ అయ్యి డ్రగ్స్ తీసుకుంటున్నటువంటి మూషికం, డ్రగ్స్ తప్పు తీసుకోకూడదని హెచ్చరిస్తున్నటువంటి మూషికం, అలాగే ఇంకో మూషికం గంజాయి తరలిస్తూ పోలీస్ కి పట్టుబడ్డట్టుగా ఒక చిత్రీకరణ. అలాగే ఇదంతటి కాన్సెప్ట్ కి మనం డ్రగ్స్ ని అరికెడతాం, కానీ ఇప్పటి వరకు కొన్ని లక్షల వేలాది మంది ఈ డ్రగ్ యొక్క మహమ్మారికి ఎడిక్ట్ అయి ఉన్నారు. మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? అటువంటి వాళ్ళని సాక్షాత్తు వినాయకుడే కౌన్సిలింగ్ చేస్తూ, సో కౌన్సిలింగ్ తర్వాత వినాయకుడి యొక్క మాటలు విని మరి సాక్షాత్తు ఆదిదేవుడే వాటి జోలికి వెళ్ళొద్దు అన్నప్పుడు మరి మూషికాలు వెళ్తాయా? వెళ్ళవు కదా. ఆ మూషికాలే ప్రమాణం చేస్తున్నట్టుగా పందిరిలో కాన్సెప్ట్ కన్క్లూజన్ పెడుతుంటే ఆ యొక్క వచ్చినటువంటి భక్తులు యువత చూసి అయ్యో మూషికాలే మారినప్పుడు మనుషులు మనం మారలేమా? ఈ యొక్క డ్రగ్స్ నుంచి మళ్ళీ పూర్వజన్మ అంటే రీహాబిటేషన్, మళ్ళీ మనం పునర్జన్మగా కొత్త లైఫ్ ని స్టార్ట్ చేయలేమా? యోగా, మెడిటేషన్స్ ఇలాంటివి ఎన్నో కార్యక్రమాలు ఉన్నాయి. అన్నిటికీ ఎడిక్ట్ అయ్యి ఈ యొక్క బ్యాడ్ హ్యాబిట్స్ నుంచి బయటికి రావాలని యువతను మేల్కొల్పే చిన్న మా యొక్క ప్రయత్నం. సమాజాన్ని అంతటినీ మేము మార్చేస్తాం అనట్లేదు. మా యొక్క కాన్సెప్ట్ చూసి ఏ ఒక్కరు మనసు కదిలించి మారినా ఒక కుటుంబం బాగుపడుతుంది, తద్వారా సమాజం బాగుపడుతుంది. తప్పకుండా అది జరిగిన నాడు మా యొక్క యువసేవ ఫౌండేషన్ గణనాథుడు విజయం సాధించినట్లే. అయితే ఈ యొక్క ఎంటైర్ కాన్సెప్ట్ ని కేజీహెచ్ సూపరింటెండెంట్ కూడా వీక్షించి ఈ యొక్క మూషికాలు ఏవైతే ఉన్నాయో నమూనాలు ఎడిక్షన్ సెంటర్ ఆల్రెడీ మన కేజీహెచ్ హాస్పిటల్లో ఉండడం జరిగింది. ఆ ఎడిక్షన్ సెంటర్ కి మా యువసేవ ఫౌండేషన్ నుంచి తరలించి ఈ యొక్క ఎంటైర్ కాన్సెప్ట్ ని ఇంకా అక్కడికి ఎవరైతే ఈ డ్రగ్ బాధ్యతలు ఉంటారో ఎడిక్ట్ అయిన వాళ్ళందరికీ అవగాహన నిమిత్తం ఈ నమూనాలన్నీ కూడా మనం కేజీహెచ్ కి సూపరింటెండెంట్ గారికి డొనేట్ చేయడం జరుగుతుంది. అలాగే మాకు కొంతమంది సలహాల మేరకు ఆల్రెడీ ఈ 2-3 రోజుల్లో కొన్ని గవర్నమెంట్ కాలేజెస్ ను కూడా, అంటే కేవలం గెస్ట్లే కాకుండా గవర్నమెంట్ కాలేజెస్ ని విద్యార్థులను కూడా ఆహ్వానం పలకడం జరిగింది. ఆ విద్యార్థులందరూ కూడా పందిరి వద్దకు వచ్చి ఇక్కడ ఉన్నటువంటి కాన్సెప్ట్ ని తొలగించే విధంగా ఈ యొక్క వినాయక చవితి మహోత్సవాలు అయితే మేము ముందుకు తీసుకెళ్తున్నాం. Die out too hard. We were traveling mountains just to find the loudest seas. We set down by the fire, knowing we couldn't higher, but we didn't know that yet. So if you want something to hold on to, gotta find it first. But here I am, waiting for the summer, knowing there's nowhere to go. 'Cause I am happy.